అందరికీ నమస్కారం. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం మరియు పక్కనున్న రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక వంటకం డోక్లా. ఈ డోక్లాలని ఫెర్మెంట్ అయిన శనగపిండితో తయారు చేస్తారు. ఈ ఫెర్మెంటేషన్ కోసం నేను నైట్ శనగపిండిలో కొంచెం రవ్వ వేసి అందులో మజ్జిగ వేసి కలిపి మార్నింగ్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకవేళ ఇన్స్టెంట్గా ఉండాలనుకుంటే శనగపిండిలో మనం ఈనో మిక్స్ చేసి ఫర్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ వేసి ఇంకా నీళ్ళు పోసి దీన్ని ఈ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. ఆ తర్వాత దీంట్లో బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా వేసి ఒకే వైపు కలుపుతూ తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ పిండి వదులుగా తయారవుతుంది. అలాగే చూసారు కదా, పైకి ఉబికి వస్తుంది, అంటే ఇంకా ఫర్మెంట్ అయ్యిందన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో దేశీ ఘీ కానీ ఆయిల్ కానీ వేసి ఆ ప్లేట్కి అప్లై చేయాలి. ఒకవేళ కేక్ టిన్స్ ఉంటే కేక్ టిన్స్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఈ మిక్స్చర్ అంతా కూడా డంప్ చేసేయాలి. ఇది ఇలా ఉండగా ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో మన దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ వాడండి, లేదంటే ఒక గిన్నెలో వాటర్ పోసేసి స్టాండ్ అట్లా అరేంజ్ చేసేసి ఇప్పుడు ఆ ప్లేట్ని ఇందులోకి పెట్టేసేయాలి. ట్రైన్ ఇందులో పెట్టేసేసి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 20 minutes కుక్ చేస్తూ పోవాలి. ఈలోపు మనం తాలింపుకి రెడీ చేసేసుకోవాలి. తాలింపు కోసము ఒక చిన్న ప్యాన్ స్టవ్ పైన పెట్టి వెలిగించేసి అందులో ఒక 2 tablespoons ఆయిల్ వేసి అందులో ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆవాల్ని బాగా చిటపట్లాడే వరకు వేయించుకొని ఆ తర్వాత కరివేపాకు, గుప్పెడంత కరివేపాకు కూడా మంచిగా చిటపట్లాడించాలి. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, కాస్త సాల్ట్, కాస్త చక్కెర ఇవన్నీ వేసి ఒక 2 tablespoons వాటర్ పోసేసుకోవాలి. మరో పక్కన స్టీమ్ ఇస్తున్న స్టవ్ని ఆఫ్ చేసేసి దాన్ని ఒక 5 to 10 minutes రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత మూత తీసి ఆ ట్రేని తీసేసి బయటకి ఒకసారి చెక్ చేయాలన్నమాట. బాగా కుక్ అయిందా లేదంటే లోపల పచ్చిగా ఉందా తెలుసుకోవడానికి అని చెప్పేసి ఒక టూత్ పిక్ని ప్రిక్ చేసి తీసి చూసి దాన్ని టచ్ చేస్తే అక్కడ తడిగా ఉందనుకోండి, ఇంకా లోపల కుక్ కాలేదని అర్థం. అలాంటప్పుడు ఇంకాసేపు కుక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పొడిగా ఉంది అంటే అది కుక్ అయిపోయినట్టు, అంటే స్టిక్కి ఏమీ అంటుకోదనమాట. ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ నుండి ఒక నైఫ్తోని అలా లూజ్ చేసేసి దానిపైన ఇంకో ప్లేట్ పెట్టేసి తిరగేసి ట్యాప్ చేసి ప్లేట్ని తిరగేసిస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని నైఫ్ సహాయంతో ముక్కలుగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజు, మీకు నచ్చిన షేప్స్లో ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూసారా, లైట్ అండ్ స్పంజీ కేక్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ముక్కల పైన సన్నగా తరిగిన కొరియండర్ లీవ్స్, కొత్తిమీర చల్లేసేయాలి. బాగా అన్ని ముక్కల పైన స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ చిల్లీ కట్టర్లో ఒక 3 మిరపకాయలు వేసి సన్నగా చాప్ చేయాలి. అది కూడా మొత్తం కేక్ నిండుగా స్ప్రెడ్ అయ్యేలాగా చూడాలి. అలాగే ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం టెంపరింగ్ ఇచ్చిన వాటర్ ఉంది కదా, తాలింపు ఇచ్చిన వాటర్, ఆ వాటర్ని దీని మీద అన్ని ముక్కల పైన స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్ సహాయంతో పోసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్నింటికి స్ప్రెడ్ అయ్యేలాగా పోసేసుకోవాలన్నమాట వాటర్.
అంతే, డోక్లా ఈజ్ రెడీ టు సర్వ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద థంబ్ని టచ్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ని టచ్ చేసి ఆల్ని ట్యాప్ చేసేయండి. మీ సలహాలు సూచనలు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.